హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపు శనివారం కాబట్టి ఈరోజు రహస్యంగా బీరువాలో ఇది పెడితే చాలు, రాత్రికి రాత్రే బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది. వద్దన్న ధనం వస్తుంది. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా మంచి అభివృద్ధి కలుగుతుంది. కష్టాలన్నీ పోయి మంచి వృత్తిలోనికి వస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. తెలుగువారి ప్రతి ఒక్కరి ఇండ్లలో కూడా బీరువా ఉంటుంది. ఒకప్పుడు అయితే బీరువాలు లేవు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇండ్లలోనూ బీరువా కనిపిస్తూనే ఉంటుంది. డబ్బు, నగలు, దుస్తువులు అన్నింటినీ కూడా బీరువాలోనే దాచుకుంటూ ఉంటాము. ఇక బీరువాలో రకరకాల మోడల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇండియాలో చాలామంది తమ డబ్బు, నగలను బీరువాలోనే దాచుకుంటూ ఉంటారు. ఆ డబ్బు, నగలను లక్ష్మీదేవిగా భావించుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. కొందరైతే నిద్ర లేవగానే ధనలక్ష్మిని చూస్తారు. ఆ తరువాతనే రోజు ప్రారంభిస్తారు. ఇలా డబ్బును, బీరువాను విడదీయరాని సంబంధం ఉంది. లక్ష్మీదేవి స్థానమైన బీరువాను కూడా క్లీన్గా ఉంచుకోవాలి, లేదంటే ఆ తల్లికి కోపం వచ్చి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకొక విషయం ఏమిటి అంటే బీరువాకి అద్దం ఉండకూడదు. అలాగే లక్ష్మీదేవి అమ్మవారు నివాసం ఉండే బీరువాకు అద్దం ఉంటే బీరువా సేపు బరువుగా ఉంచితే అమ్మవారికి బరువుగా అనిపించి ఆగ్రహిస్తూ నుంచి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అద్దం ఉన్న బీరువా ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే ఆ అద్దం ఉన్న చోటికి వచ్చి అలంకరించుకుంటూ ఉంటే అమ్మవారికి కోపం వస్తుంది. తనను పట్టించుకోకుండా అందం, అలంకరణలు మునిగిపోతూ ఉన్నామని అమ్మ భావిస్తే మీరు ఇల్లు ఖాళీ అయిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. అందుకే అలా అద్దం అమర్చి ఉన్న బీరువాను ఇంట్లో పెట్టుకోకూడదు అని వాస్తు నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. ఇది ప్రత్యేకించి శనివారం రోజు బీరువాలో ఈ వస్తువును పెడితే చాలు, రాత్రికి రాత్రే బీరువా మొత్తం ధనంతో నిండిపోతుంది. జాతకం అద్భుతంగా మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ శనివారం రోజు బీరువాలో ఏం పెడితే అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు సంసారం అంటే ఏమిటో తెలిపే ఒక పురాణ కథను విందాం. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయవద్దు. ఈ కథ భలేగా ఉంటుంది. ఒక్కసారి దృష్టరాజ మహారాజు విడదీయంతో ఈ సంసారం ఎలా అధిగమించాలి అని అడుగుతాడు. అప్పుడు విదుడు, ఈ మహారాజా, నేను ఈ సంసారం ఎలా దిగమించాలి అని పెద్దల వలన విని విసిగిపోయాను. అది నీకు వివరిస్తాను, శ్రద్ధగా విను అని అలా చెప్పాడు. పూర్వం దుర్గమైన అడవిలో ఒక బ్రాహ్మణుడు వెళ్తూ ఉన్నాడు. అనుకోకుండా పులులు, సింహాలు, ఏనుగులు మొదలైన అడవిని జంతువులు అన్నీ కూడా చూసి వెంబడించాయి. దాంతో ఆ బ్రాహ్మణుడు ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతూ పరిగెత్తుతూ ఉన్నాడు. ఆ క్రూర జంతువులు అడవిని వదిలి వెళ్ళిపోయాయి. కానీ అంతలో ఒక దొంగ గుంపు అతనికి అడ్డగించింది. ఆ బ్రాహ్మణుడు ప్రాణభయంతో కాళ్ళు గజగజ వణుకుతున్న నిలబడాడు. చుట్టూ చూసి తనను రక్షించడానికి ఎవరూ లేనందున వెక్కి వెక్కి తిరిగిపోసాగాడు. వెనక్కి నుండి దొంగలు, ముందు నుంచి క్రూర జంతువులు. ఎంత పరిగెత్తినా అడవి అంతా కూడా దొరకడం లేదు. ఇంతలో భయంకరమైన ఆకారంతో ఉన్న ఒక స్త్రీ అతడిని కౌగిలించుకుంది. దాంతో భయం ఇంకా ఇముడించుకొని వెంటనే నుండి 6 తలలు కలిగిన ఏనుగును చూశాడు. దాంతో బ్రాహ్మణుడు ఆ స్త్రీని విడిచిపెట్టమని పరిగెత్తుకుంటూ తనతో నిండి పైన కలిగించి బావితో దూకబోయాడు. ఒక దాంతో పట్టుకొని తలకిందులుగా దూకేశాడు. దీంతో చూసి కింద పెద్ద పాము పట్టుకొని తలకిందులుగా వేలాడుతున్న కిందికి చూస్తే ఆ పెద్ద పాము నాలుకలు భయంకరంగా చూలుస్తూ అతని వైపు రాసాగింది. పైకి చూడగా 6 తలలు 12 కాళ్ళతో ఉన్న ఏనుగు బావి వింత ఉన్న కూడా చెట్టు వరద వచ్చింది. ఆ చెట్టు చిత్ర విచిత్రంగా ఉంది. తుమ్మెత్త ఆకు చెట్టు నుండి మందారం తాగుతుంది, కానీ నల్లని తెల్లని ఎలుకలు ఆ చుట్టూ మొదల్లో కొరుకుతూ ఉన్నాయి. ఆ చెట్టు పూల నుండి బొట్టు బొట్టు మధురం బ్రాహ్మణుడి నోటిలో పడుతూ ఉంటే అతడు దాన్ని తాగి ఆనందిస్తూ ఉన్నాడు. ఆ మధురం ఎంత తాగినా తృప్తి తీరక తాను ఉన్న పరిస్థితి మరిచి ఆనందిస్తున్నాడు. ఇట్టి విధంగా ఆ బ్రాహ్మణుడి కింద ఉన్న పాము, పైన ఉన్న భయంకరమైన మృగాలు, ఎలుకలు కోరలతో ఏ నిమిషమైనా పడడానికి సిద్ధంగా ఉన్న చెట్టు, వేచి ఉన్న దొంగలు, ఓంకారం చేస్తున్న 9 వీటితో మనం విడుస్తూ ఉన్నాము అని అతడి జీవితం మీద వ్యామోహం లేదు, ప్రాణాల మీద తీపి చావలేదు. అప్పుడు దృష్టరాజుడు, ఈ కథ నాకు అర్థం కాలేదు, వివరంగా చెప్పు అన్నాడు. అప్పుడు
విధులు మహారాజు ఈ ప్రపంచంలో పెద్ద మనుషులు భోజనం చేయడానికి కథ చెప్పారు. కానీ ఈ కథ జీవితాంతం సాగింది. ఈ కథ విడదీస్తే కానీ అర్థం కాదు. ఆ బ్రాహ్మణుడు ప్రస్తుతం అడవి సంసారం, అందులోనూ మృగాలు, దొంగలు, జంతువులు, భయంకరమైన ఆకారాలు వస్తున్న శ్రీ ముసలితనం, 5 తలల ఏనుగు, పంచపాత్రం, బావిలో ఉన్న పాము, యమధర్మరాజు పట్టుకున్న తీగ, బతకాలని ఉన్న ఆశ, ఒడ్డున ఉన్న చెట్టు ఆయుష్, దాని వైపు వచ్చిన ఏనుగులు, సంవత్సరాల నుండి 6 తలలు ఉన్న 12 కాళ్ళు, 12 నెలలు, చెట్టు కోలతలో ఉన్న నల్లని తెల్లని ఎలుకలు, రాత్రి పగళ్ళు, ఈ బ్రాహ్మణుడి చుట్టూ కాలం చేస్తున్న తుమ్మెత్తలు, కోరికలు, పూలు నుండి స్రవయిస్తున్న మధురం, సుఖ సంతోషాలు, తన చుట్టూ ఉన్నవి అన్నీ కూడా బాధలు ఉన్న జీవుల సుఖ సంతోషాలతో కొరకు కాపలా కాడుతూ ఉన్నాయి. కలకాలం బతకాలి అనుకున్నవారు ఉంటారు. ఈ కథలోని బ్రాహ్మణుడే జీవుడు. ఈ సంసార చక్రం విదేశీయులైన వారు ఈ సంసార చక్రంలో బయలించక వెలుపలి నుండి చూస్తూ విశ్వనామ ఆనందాన్ని పొందుతారు అని చెప్పారు. ధృష్టరాజుకి చెప్పాడు. ఇక ఈ వీడియోలోకి వస్తే, దాచుకునే బీరువాకి ఎంతో ప్రాధాన్యత ఉంది. మీరు డబ్బు దాచుకునే బీరువాలో ఒక కస్తూరికాయను తెచ్చి పెట్టుకుంటే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. బీరువా వైపు ఆకర్షింపబడుతుంది. కస్తూరికాయ చాలా అరుదుగా దొరుకుతుంది. వీరు కస్తూరికాయను కొనుక్కునేటప్పుడు ఒక్కసారి అది చెక్ చేసుకోండి. మరి ఒరిజినల్దా డూప్లికేట్దా అని కూడా చెక్ చేసుకుంటే, ఒరిజినల్ అయితే కస్తూరికాయ మీద నీళ్లు చల్లితే అది మంచి సువాసన వస్తుంది. స్మెల్ ఏమీ రాకపోతే అది డూప్లికేట్ అని అర్థం చేసుకోవాలి. ఈ కస్తూరికాయ కొంచెం ఖరీదు కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా దీనిని శనివారం రోజు బీరువాలో పెట్టుకుంటే ధనానికి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి. మార్వాడి కూడా ఈ కస్తూరికాయను బీరువాలో పెట్టుకుంటూ ఉంటారు. అందుకే వారి ఎప్పుడు ధనానికి లోటు రాదు. ఈ కస్తూరికాయ విపరీతమైన ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక ఈ శనివారం రోజున ఒక కస్తూరికాయను తెచ్చి ఎర్రటి వస్త్రంలో వేసి, ఈ కస్తూరికాయ మీద పసుపు కుంకుమలు, చిటికెడు పసుపు కుంకుమలను వేసి ఎరుపు రంగు వస్త్రాన్ని మూటలాగా కట్టేసేయండి. ఆ తర్వాత ఈ మూటను ఒక్కసారి లక్ష్మీదేవి ఫోటోకి తాకించి ఆ తర్వాత తీసుకొని వెళ్ళి బీరువాలో పెట్టేయండి. లేదంటే డబ్బు ఆకర్షించే లాకర్లో పెట్టుకోండి. అలా చాలామంది వ్యాపారాలలో సరిగ్గా సాగాలి అంటే బాధపడిపోతూ ఉంటారో అటువంటి వారు కూడా ఈ మూటను గల్లపెట్టెలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీకు మూటను బీరువాలో లేదా లాకర్లో లేదా గల్లపెట్టెలో ఇలా ఎక్కడైనా సరే పెట్టుకుంటే ధనం ఎక్కడ ఆకర్షించబడుతుంది. ఒక్క రోజులోనే మీరు ఖచ్చితమైన రిజల్ట్ను చూడగలుగుతారు. కాబట్టి ఈ శనివారం ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసి ధనాన్ని ఆకర్షించి వ్యాపారంతో అభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి ఈ పరిహారం చేసి ఆనందంగా జీవించండి. శుభ ఫలితాలను పొందండి. సంతోషంగా ఆనందంగా జీవించండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.